వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ వర్స్ మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో మౌలి. ఇలాంటి ఇంట్రో చెప్పాలంటే ఒక స్టైల్ ఒక ఇది ఉండాలి. ఉందిగా. ఏముంది? ఇది లో మెయింటెనెన్స్. ఇది లో మెయింటెనెన్స్ కాదు నాన్న, నో మెయింటెనెన్స్. ఓకే, అసలైన మెయింటెనెన్స్ ఏంటో నేను చూపిస్తా. ఓకే ఓకే గైస్, ఈ మేక్ ఓవర్లో మనోడికి 2 అవుట్ఫిట్లు తీసుకున్నా, నెక్స్ట్ లెవెల్. కానీ మేక్ ఓవర్ మధ్యలోనే అయిపోతుంది. తర్వాత బీవీఎస్ రియాక్ట్స్ మనోడితో చేయించాను అనమాట. సో మనోడు కామెంటరీ ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చూడాలి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ ఇప్పుడే లైక్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్ఎండ్ఎంలోకి వచ్చాం అనమాట. ఇక్కడ కొంటున్నాం అనమాట బ్రో. నాకు ఓకే 20,000 షూస్, ఒక 5,000 షర్ట్ బ్రో. బ్రో నెలకు సరిపడా కొనే. మనోళ్ళకి చెప్పేది బడ్జెట్ అని చెప్పి, బడ్జెట్ లో కూడా నిన్ను డ్రెస్అప్ చేయడం నా పూచి. నేను 20,000 చూసి నేను నీకు గ్యారెంటీ ఇవ్వలేను, కానీ దీనికన్నా బెటర్ గా చూపించడం ఐ వాంట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ బ్రో. ఎస్, అండ్ ఒక రోజుకే, ప్రతి రోజుకి కాదు, నెలకు సరిపడా కొంచెం. బ్రో BMW కొన్నావు, ఎంతో కొంత గట్టి ఖర్చు పెట్టించాలి గణేష్ బ్రో చేత. ఓకే, డీల్ చెప్తా చూడు. ఈ ఒక్క అవుట్ఫిట్ 100 అవుట్ఫిట్లతో కంపేర్ చేసిన స్టాండర్డ్ అయ్యే అవుట్ఫిట్ తీసుకుంటా. ఓకే ఓకే డన్. లేకపోతే నీకు నచ్చలేదంటే డన్. నేను డన్, నెల సరిపడా సరుకులు తీసినట్టు తీసుకుంటా. ఓకే డన్. ఫార్మల్స్ ట్రై చేసి ఎప్పుడన్నా? ఫార్మల్స్ ట్రై చేసా. ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత అసలు ఫార్మల్స్ నువ్వు ట్రై చేయాలి. అసలు క్రేజ్ ఉంటావు నువ్వు అయితే, ట్రస్ట్ మీ. ఇంటర్వ్యూకి వెళ్ళాలా ఇప్పుడు? డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను. హుడీస్ బాగుంటాయి నీకు యాక్చువల్ గా. హుడీస్ బాగుంటాయి, క్యాజువల్ ఎక్కడికైనా వేసుకుని వెళ్ళొచ్చు. అండర్ డ్రెస్ అనిపించదు. కానీ మేక్ ఓవర్ పాయింట్ ఏంటంటే నువ్వు అన్ని వేసుకుని వేయించాను నేను. నువ్వు వేసుకొని వేపిస్తా. వాచ్మెన్ డ్రెస్ వేయించేస్తాడమ్మ. హౌ డు యూ థింక్ అబౌట్ దిస్ వన్? అంటే ఇది బాంబర్ కాదు, కొంచెం హెవీ వెయిట్ జాకెట్. మంచిగా లోపల ఒక టీ షర్ట్ వేసుకుని కింద నేను నీట్ గా ఒక జాగర్ లాంటి ఒక కార్గోస్ వేసుకున్నా యాక్చువల్ గా బాగుంటుంది. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. సెట్ కాంబో ఇది అసలు. అండ్ టూ సింపుల్ అయిపోద్ది. ఐ డోంట్ వాంట్ టు లుక్ అంత సింపుల్, ఒక సటిల్ వేలో చూపించాలి స్టైల్. అండ్ నైలాన్ కూడా కాదు, కాటన్ కాబట్టి ఇలాంటి వెదర్ అప్పుడు వేసుకోవచ్చు. అసలు వర్షాలు దున్నేస్తున్నాయి. ఇంకా బెటర్ ఉంటుంది యాక్చువల్లీ. వైట్ షర్ట్ ఎలా ఉంటుంది? వైట్ షర్ట్ బాగుంటుంది. నాకు థాట్ రాలేదు చెప్పాలంటే. తెలుసు, స్టఫ్ తెలుసు, బయటికి రాడంతే. ఇది వైట్ షర్ట్, మనకి డబుల్ స్టిచ్చింగ్ వచ్చింది అనమాట. షర్ట్ మధ్యలో కనిపిస్తుంది కాబట్టి ఇది బాగుంటది. ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసినట్టు, టెక్స్చర్ యాడ్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఆ జాకెట్ ఆ షర్ట్ కిందకి నీ నాలెడ్జ్ పరంగా, మన ఇంట్లో చిన్నప్పుడు మమ్మీ చెప్పి పెంచుతారు కదా, దానికి ఈ కలర్ వేయాలి, ఆపోజిట్ కలర్ ఉండాలి. సో నీ నాలెడ్జ్ పరంగా ఏ కార్గోస్ వేస్తే బాగుంటుంది? ఆలివ్ గ్రీన్ ఉంది, అన్నిటికీ వేసుకోవచ్చు. బ్లాక్ దేనికైనా కొనుక్కుందాం. అందుకనే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ప్రకారం ఒక ప్యాంట్ కొన్నామంటే అన్ని షర్ట్లకి సెట్ అవ్వాలి. అది ఒక ప్యాంట్ ఈజ్ ఈక్వల్ టు 10 షర్ట్. జారా మోడల్ లో అయిపోతాను నేను. ఇలా ఓన్లీ ఇలాగే పోస్ట్ చేస్తా, ఇలాగే మాట్లాడతా. అవుట్ఫిట్ తో పాటు మనిషి యాస ఇవన్నీ కూడా బ్యాగ్ మారిపోతుంది. సరుకులన్నీ వేసుకోవచ్చు కదా. ఈ పాకెట్ లో చాక్లెట్లు, ఈ పాకెట్ లో లేస్తే. ఇది ఒక సెక్షన్ ఉంది ఇక్కడ, మనం చూడలేదు. ఇవన్నీ నాకు తెలిసి ఫార్మల్స్ ఇలాంటివి అనమాట. ఓల్డ్ మనీ అవుట్ఫిట్స్, పాత డబ్బులు అవుట్ఫిట్స్. ఓకే, డబ్బులు అయిపోతాయా కొంటే? నీ జోక్స్ కి ప్యారలల్ గా మ్యాచ్ అవుదాం అంటే అవ్వట్లేదు, అన్ని ఫుల్ జోకుల కింద వస్తున్నాయి. బట్ బ్రో నీకు ఇవి బాగుంటాయి బ్రో. ఇవి హాఫ్ స్వెటర్స్ అంటారు, క్రేజీ అసలు. నాకు చాలా ఇష్టం. ఈ మధ్య నాకు ఈ పోలో కూడా అలానే ఉంటుంది అనమాట. ఫుల్ షర్ట్ చాలా బాగుంది. ఎక్కడ టోన్స్? ఓ నైస్, థ్యాంక్ యూ. ప్రమోట్ చేస్తాను. నిజంగా చాలా బాగుంది. టోన్స్ లో మొన్న లాంచ్ అయ్యాయి అనమాట ఇవి. బట్ నీకైతే క్వార్టర్ జిప్ స్వెట్ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయి. హే, ఈ ప్యాంట్ ఎలా ఉంటుంది? వాట్ యూ థింక్? కొంచెం డిఫరెంట్ గా ఉంది. బ్రౌన్ ఏనా కలర్ బెల్? ఓకే, యు లవ్ ఇట్. నీ స్కిన్ టోన్ కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. బ్రౌన్ సెట్ అవుతుంది నాకు బాగా. పవర్ క్లాసెస్ కాబట్టి తీసుకెళ్ళిపోయాను, అవుట్ఫిట్ కి సెట్ అయిందని. పోజా జారా మోడల్లో పోజుద్దాం. యా, ఇంకెవరు పోజ్ కావాలా? చెప్పు.
ఏదో ఏ పోజ్ అయినా ఇచ్చేద్దాం. చాలు 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 చాలమ్మా చాలు. చాలా మంచిగా వచ్చినాయి బీరోల్స్. గైస్ మీరు చెప్పండి, అవుట్ఫిట్ 1 అవుట్ఫిట్ 2 ఏం నచ్చింది బ్రో? పర్సనల్ నీకు చెప్పు, అవుట్ఫిట్ 1 నచ్చింది, అవుట్ఫిట్ 2 నచ్చింది? అవుట్ఫిట్ 2 నచ్చింది, కానీ అవుట్ఫిట్ 1 నేను ఎప్పుడు వేసుకోలేని స్టైల్. అది నాకు ఎప్పుడు సెట్ అవ్వదు అనుకున్నా కానీ చాలా బాగా సెట్ చేశాడు నాకు. మామూలుగా అదైతే ఖచ్చితంగా నేను ఏదో ఒక ఈవెంట్కి వేసుకొని వెళ్ళిపోతా పక్కా. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అలా వేసుకెళ్తే. బట్ మీరు కామెంట్ చేయండి ఏ అవుట్ఫిట్ నచ్చిందో. ఓలీ బ్రో ఇప్పుడు ఆఫ్లైన్ లో షాపింగ్ చేస్తాం, ఆన్లైన్ లో షాపింగ్ చేస్తాం ఎక్కువ? ఆఫ్లైన్ లో వెళ్ళి చూస్తాం బ్రో. వెళ్ళి చూసి ఏమేమి సెట్ అవుతున్నాయి, ఏమేమి ఫిట్టింగ్ కరెక్ట్ కూడా చూసుకొని ఆ బ్రాండ్ అదే మింత్రాలో అది జియోని ఖర్చు కొట్టి తక్కువ రేటుగా ఉంటే అవి ఆఫర్ లో బుక్ చేసుకుంటా. నిజం చెప్తున్నా, అవి తక్కువ రేటు లేకపోతే విష్ లిస్ట్ లో పెట్టుకుంటా. ఈ హ్యాక్ చాలా మంది తెలియదు. నేను కూడా అప్పుడు అలా చేస్తాను. H&M ఉంటే ఆఫర్ కోసం వెయిట్ చేస్తా, నీటికి సేవ్ చేసుకుంటా, స్కానర్ పెట్టి. స్కానర్ ఇంపార్టెంట్, లేకపోతే వచ్చినప్పుడు చాలా అసలు ఆఫ్లైన్ లో భయంకరమైన రేట్లు ఉంటాయి బ్రో. ఒక షర్ట్ 3000 4000, ఒక ప్యాంట్ అయితే ప్యాంట్లు అయితే కొనలేం అసలు. 10,000కి వెళ్ళిపోతుంది ప్యాంట్ వచ్చిన ఒక జీన్ ప్యాంట్. అదే ఆన్లైన్ లో అనుకో 2000 దొరికేస్తుంది. షర్ట్ అయితే 1000. లివైస్ షర్ట్లు అన్ని నేను వేసుకునే లివైస్ షర్ట్లు అన్ని 1000 రూపాయలు దొరికాయి. 1000 1200 1300 మ్యాక్స్. బయట 3000 4000 దగ్గర ₹1 తగ్గించు షోరూమ్ లో. అండ్ మన ఎంతలో మరి ఏం సరుకో తెలియదు కానీ తక్కువ రేటుకి అయితే వస్తుంది, బాగుంటాయి. అలాగే ఉంటాయి సేమ్ ఫిట్టింగ్ కూడా. ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ థింగ్. మూవీ 5th రిలీజ్ అవుతుంది, పోస్ట్పోన్ అయింది, ప్రీపోన్ అయింది. హౌస్ ద స్ట్రెస్ బ్రో? అంటే 21st అనుకోని 12th అనుకోని 5th కి ప్రీపోన్ అవడం వల్ల చాలా వాట్ వాస్ ద కాన్సిక్వెన్సెస్? అంతా ప్లాన్ చేసుకున్నాను 12th అని మైండ్ లో ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా ప్రమోషన్స్ కానీ ఆ మూవీ వర్క్ కానీ అనుకున్నాం. కానీ 5th అనగానే ఇంకా మ్యూజిక్ కూడా ఫాస్ట్ గా చేస్తున్నారు, వర్క్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవుతున్నాయి, ప్రమోషన్లు కూడా ఇంకా ఫాస్ట్ గా చేయాలి. ఆ ప్రెషర్ అసలు ఏం తెలియట్లేదు, అయిపోతుంది. థియేటర్ లో రిలీజ్ అన్నది పెద్ద డ్రీమ్. ఆ డ్రీమ్ ఇంత ఫాస్ట్ గా అసలు ఫీల్ అవ్వకుండానే అట్లా ఒక కంటెంట్ క్రియేటర్ నుంచి లిటరల్ చెప్తున్నా 2020 లాక్డౌన్ లో ఫుడ్ తింటూ నీ వీడియో చూస్తే కానీ ఫుడ్ తిన్నా. నువ్వే లేట్ అప్లోడ్ చేసేవాడు కానీ నాకు అర్థం కాదు, తిట్టుకునేవాడిని మోలీ ఎక్కడా నువ్వు అని చెప్పి. థ్యాంక్ యూ. కానీ ఫ్రమ్ దేర్ టు హియర్ క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికలీ మెంటలీ. ఐ నో హౌ మచ్ ఇట్ టేక్స్. థ్యాంక్ యూ. అది జస్ట్ ఆడియన్స్ అలా సపోర్ట్ చేశారు, రిలవెంట్ గా కనిపించాలని చెప్పి. ఒక దగ్గర ఆగిపోలేదు. డెఫినెట్లీ నేను కూడా యూట్యూబ్ చేసి రియాక్షన్ వీడియోలు చేసా, దాని తర్వాత లైవ్ స్ట్రీమ్లు చేసా, స్కెచ్ వీడియోలు చేసా. ఇది గోల్ ఇది కాబట్టి అసలు ఒక్క దగ్గర అంటూ సెటిల్ అయిపోలేదు. కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్ స్పేస్. యూట్యూబ్ అన్నది చాలా కంఫర్టబుల్, చాలా ఫ్రీడమ్, చాలా మనీ మేకింగ్ స్పేస్. దాన్ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళడం అనేది డెఫినెట్లీ నీడ్స్ దట్ థింగ్ ఇన్ యూ. కాన్స్టెంట్ గా రైటింగ్ గానీ ఎవ్రీథింగ్ ఎవాల్వ్. చూసుకుంటా నా స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ అన్ని నేను చూసుకుంటా. ఎలా ల్యాండ్ అవ్వాలి, సెట్టింగ్ ఏంటి అంతా. మూవీ September 5th రిలీజ్. వర్షాలు పడుతున్నా, పండగ ఉన్నా, ఏమున్నా సరే ఆ రోజు September 5th 9th రోజు బ్రో నిమజ్జనాలు ఉంటాయి. అసలు మొత్తం బ్లాక్లు ఉంటాయి రోడ్లు, ఎవరు బయట కూడా రారు. కదా మనం ఆ రోజు ఫస్ట్ రోజు మాకు అదే టెన్షన్ గానే ఉంది. అంటే అది దయ వల్ల జనాలు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆయన బ్లెస్సింగ్స్ తో జనాలు థియేటర్ కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం. గైస్ నా వైపు నుంచి చెప్తున్నా, డూ వాచ్ ఇట్. కొంచెం ఆ రోజు కష్టమైన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ముందే 1 గంట ముందు బయలుదేరండి థియేటర్ కి. థ్యాంక్ యూ. ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ థింగ్. ఖచ్చితంగా ఇప్పుడు మీ మూవీ అంటే అందరూ రమ్మని చెప్తారు, ప్రొడ్యూసర్, హీరో. కానీ ఎందుకు రావాలి? ఇది నా ఆడియన్స్ కోసం అని కాదు. వాట్ యు గోనా గివ్ us for the time that we spend or is the money that we spend? రైట్. ఎందుకంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ మూవీ? చెప్పండి. ఈ మూవీకి అసలు చాలా రోజులైంది ఒక మంచి రామ్ కామ్ వచ్చి తెలుగులో. ట్రూ, వెరీ ట్రూ. క్యూట్ రామ్ కామ్, ఫ్యామిలీ అంతా చూసే రామ్ కామ్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. అలాంటి ఒక ఫ్రెష్ రామ్ కామ్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే పక్కా ఈ మూవీకి రావాలి. నేను లాస్ట్ మంచి రామ్ కామ్ చూసింది పెళ్లి చూపులు, ఈ నగరానికి, మన టిపికల్ తరుణ్ భాస్కర్ మూవీస్ అన్నమాట. ఐ కుడెంట్ రిమెంబర్. ఇప్పుడు ఒక ఫ్లాష్ లో నాకేం రావట్లేదు. అంటే సుందరానికి ఇలా నాని మూవీస్ వస్తాయి కానీ అలా ఈ ఫ్రెష్ బ్రీజ్ లాంటి చిన్న ఒక ఫ్రెష్నెస్ ఉంటది ఈ రామ్ కామ్స్ లో. చాలా నీడ్ యాక్చువల్లీ మన మూవీస్ లో. ఐ ఫీల్ లైక్ ఎక్కువ యాక్షన్ లేకుండా, ఎక్కువ కొట్టుకోవడం లేకుండా, స్ట్రెస్ లేకుండా
నీ స్ట్రెస్ ని రిలాక్స్ చేసే 2 సినిమా. hours మూవీ. యా 2 hours 2 hours, 10 minutes. మర్చిపోయి థియేటర్ లో కూర్చునే మూవీ. ఎస్ డెఫినెట్లీ ఫస్ట్ డే చూస్తాను నేనైతే. పక్కా డెఫినెట్లీ కడుపుబ్బ నవ్వుతారు సెకండ్ హాఫ్ లో. ఒక మంచి సర్ప్రైజ్ సినిమాలో అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తలేదు. ఇంకా 90 సిరీస్ కూడా ద వే ఇట్ ల్యాండెడ్ అండ్ పీపుల్ ఓన్డ్ ఇట్. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఊర్లో కూడా ఇది నువ్వు 90 సిరీస్ లో చేశారు గుర్తుపడతారు. ఐ మీన్ నాకు చాలా ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్, బట్ ఒక 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 సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉంటూ ఐ కుడ్ రిలేట్ ద థింగ్స్ దట్ యూ వెంట్ త్రూ. లేకపోతే ఎంత కష్టపడితే కానీ పొజిషన్కి రావడం అనేది ఇట్ ఇన్స్పైర్స్ మీ. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా సరే చాలా జెన్యూన్గా చెప్తున్నాయి. ఇట్ ఇన్స్పైర్స్ లాట్ ఆఫ్ క్రియేటర్స్ అనమాట టు డూ. చాలా మంది వదిలేస్తున్నారు బ్రో. ఈ నీష్ అనేది కొంచెం ఇదవుతుంది, టిపికల్గా అయిపోతుంది అనమాట యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది. బట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు ఉంటే పీపుల్ వుడెంట్ గివ్ అప్ ఆన్ దెమ్సెల్వ్స్. అది మాత్రం 100% చెప్తాను. బట్ ఎనీవేస్ నేను అడిగిన వెంటనే చేద్దాం అని ముందుకు వచ్చి నువ్వు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా నీ కాంటెంట్ ని. ఫ్యాషన్ వర్జ్ అంటే మన తెలుగులో వన్ ఆఫ్ ద స్టార్టింగ్ ఫ్యాషన్ ఛానల్స్ కదా. ఎప్పటి నుంచో అసలు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్ డౌట్స్ ఉన్నా కూడా వెంటనే నీ వీడియోసే చూస్తారు అసలు. బట్ అడిగిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాతో వీడియో చేసినందుకు థ్యాంక్ యూ. నాకు హెల్ప్ చేసినందుకు ఒక క్రియేటర్ గా రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ప్రమోషన్ లా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ. రియల్లీ రూటింగ్ ఫర్ దిస్ మూవీ. సిల్వర్ స్క్రీన్ అంటే మామూలుగా, తర్వాత ఓటీటీ అది పక్కన పెట్టే సిల్వర్ స్క్రీన్ మీద రావడం అనేది డ్రీమ్ కమ్ ట్రూ. జనాలు కూడా సినిమా చూస్తే సూపర్ చూస్తారు. మన సబ్స్క్రైబర్స్ పక్కా చూస్తారు, కింద కామెంట్ కూడా చేస్తారు ఎలాగుందని. ఇప్పుడు మనం ఒక బీవీఎస్ రియాక్ట్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఫొటోస్ రియాక్ట్ అవుదాం. బట్ దానికన్నా ముందు ఇంటర్నేషనల్ ట్రెండ్స్కి కొన్ని విచిత్రమైన ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి నీకు చూపిస్తా, నీ కామెంటరీ చెప్తాను. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్. దిస్ ఈస్ కాల్డ్ ద నూడిల్స్ షూ. ఒకటేనే ఏదోలా ఉంది. వర్షాకాలంలో అలా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళేటప్పటికి మన డెస్టినేషన్ రీచ్ అయ్యేటప్పటికి ఫుడ్ కూడా రెడీ. దీస్ ఆర్ బెలెన్సియాగా షూస్. అండ్ కొత్తవా ఇది? ప్రైస్ అనుకుంటున్నావు 2 lakhs ప్లస్. ఇవి 2 lakhs ప్లస్ కొంటావా నిజంగా? కొంటారు, పిచ్చలు ఉంటారు. ఐ కాంట్ వాచ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఫ్యాషన్ ఎరీనాలు ఉన్నా సరే ఐ కాంట్ వాచ్ ఫర్ సమ్మన్ హూ బైస్ దిస్ స్టఫ్. కొని ఇంట్లో చూపిస్తారా? వాళ్ళు ఉరికిచ్చి కొడతారేమో. డిస్టోపియన్ పోస్ట్ అపోకలిప్టిక్ అదనమాట. ఇవి కొన్న తర్వాత ఎట్లయినా ఇండియన్స్ తరివేస్తారు. ఇండియన్స్ తరివేసిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇలాగే ఉంటాం కదా మనం. సో దానికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ చూసే మనకు కరెక్ట్, పర్పస్ కరెక్ట్. ఇది బ్యాగ్. ఈ బెలెన్సియాగా అనే ఒక బ్రాండ్ విచిత్రమైన ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారు. బో ఎందుకు ఎవరి కోసాకెట్ అండ్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, సెలబ్రిటీస్ ఫ్లెక్స్ చేస్తారు. ఇవా ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా, చిప్స్ బ్యాగ్ అనమాట. ఇది టవల్ అనుకుంటా అనుకోవచ్చు. టవల్ నార్మల్ కట్టుకుని టవల్, డిమార్ట్ టవల్. అది కట్టుకునేది కాదు, వేసుకోలేదు. వేసుకోవాలి. అయ్యి అమ్మ, డిమార్ట్ టవల్. అది డిమార్ట్ టవల్ కట్ సైడ్. అది ఎంత రేటు? ఇది అరౌండ్ ఒక 75,000, ఎంత 76,000-75,000 ఉంటుంది. విచిత్రమైన పేర్లు పెట్టాం పండుతున్నారు బస్. ఇది నాకు తెలియదు, ఏందో నాకే తెలియదు. ఫస్ట్ ప్యాంట్ అది ఏంటది? ఈయన జిమ్ లెగ్ డే చేసాడు, కొంచెం వాచింది. నాకు కొంచెం అతిగా ఆవేశపడి ఫస్ట్ డే లెగ్స్ ఎక్కువ చేయకూడదు, కొంచెం స్లోగా చేయాలి, స్లోగా చేయాలి. వాచిపోయింది పాపం, ఆయన నడలేకపోతున్నాడు ఇప్పుడు. ఎలా ఉన్న అసలు నేను ఇప్పుడు ఎలాంటి ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ మన ఛానల్లో. బట్ మన గెస్ట్ వచ్చారు, దీంతోనే చేద్దాం అని చెప్పారు. బట్ ఏంటి రైట్, ఎస్ ఇవి షూస్, చెప్పులు కాదు షూసే. స్కూల్లో చెప్పులు షూస్ బాగా వాడి లోపల సోల్ ఒకటి బయటకు వచ్చేసేది, గుర్తుందా? అదే అవసరం అలాగే అయింది. షూస్ డాన్సెస్ సోల్ బయటకు వచ్చింది. షూస్ మనల్ని సపోర్ట్ చేయాలి, దీనికి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. పర్పసే లేదు, పర్పసే మిస్సింగ్. ఎందుకు ఇవి కూడా బెలెన్సియాగా అనుకుంటాను ఆయన. విచిత్రమైనవన్నీ ఆడవే ఇవి షూస్. ఏవో షూస్, మ్యారియో షూస్ ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ గుర్తురాట్లేదు నాకు కూడా. 2023లో చాలా హల్చల్ చేసింది. యాక్చువల్లీ పీపుల్ బాట్ దీస్ ఇండియాలో కూడా. అదే పైన ట్యాంక్ నాచు క్లీన్ చేసేటప్పుడు పనికి వస్తుంది.
కింద ట్యాంక్ లో దిగి నాచు క్లీన్ చేసుకొని కాలువలో దిగి బాల్ తీయాలన్నప్పుడు ఇలాంటి షూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మంచి పర్పస్ ఉన్నది పర్పస్ఫుల్ గా. హౌ కంఫర్ట్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. హైప్ ఏదో ఎగిరితే అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతామేమో. అదొక హ్యాండ్ బ్యాగ్ అనమాట, మినీ బ్యాగ్, పామ్ బ్యాగ్. అది ఫింగర్ ఏం పడుతుంది తెలియదు. జాక్కోస్ అంట. దాన్ని పెట్టడానికి ఇంకో బ్యాగ్ కావాలేమో. ఇది ఒక విచిత్రమైన ట్రాష్ బ్యాగ్ లాగా ఇది చూడేది. నోట నిజంగా చెత్త బ్యాగ్ అది. ఇది టార్చర్, ఇది డైరెక్ట్ టార్చర్. ఇంకా ఐస్ వెనక షర్ట్ లోపల వేస్తారు చూడు, ఇది ఏకంగా బ్రేస్లెట్ వేస్తారు. సావురా నీకు ఐస్ టార్చర్. ఎవరు కొంటారని, ఏం యూజ్ చేస్తారని. ఏందో బ్రేస్లెట్ టేప్ కదా, టేప్ అనుకున్నామేమో. బ్రేస్లెట్ అది రాదు. అది చిన్నప్పుడు నేను ఇదే మా మమ్మీకి చెప్తే చిన్నగా నవ్వారు. ఇప్పుడు ఇదే బ్రేస్లెట్ ఎవరు డిజైన్ చేస్తారు? ఇది బెలెన్సియాగా, ఇది బెలెన్సియాగా. కొన్నోడే ఉంటుంది 45,000 50,000 ఉంటుంది. కొన్నోడు ఎడ్డోడు. మిస్టర్ జస్టిన్ బీబర్ ప్యాంట్ ఆన్ ప్యాంట్. మన పవన్ కళ్యాణ్ గారు అప్పుడే వేసారు గుడుంబా శంకర్లోని. ఈ మనోడే తెలియదు ఇప్పుడు. ఇది జారిపోతున్నట్టుంది ఏకంగా. అదే స్టైల్ బ్రో, షార్ట్ మీద షార్ట్. ఇది అదే స్టైలు అంటారు అనమాట. అంటే యాంగ్జైటీ వస్తుంది ఎక్కడ జారిపోతుందా అని చూసేవాడిగా. ఇది అవుట్ఫిట్ అంట. మరి మా టీం మొత్తం అంతా బాగా సెర్చ్ చేసి కలగలిపేది. ఇది బ్రో ఏంటిది? మ్యూజిక్ వీడియో అవార్డ్స్ కి దీని పేరు లేడీ గాగా అనమాట. మీట్, లిటరల్ మీట్. ఇది ఓహో లిటరల్ మీట్. అది మీటో తెలియదు కానీ మీట్. బా గివింగ్ అ స్టేట్మెంట్ ఈస్ ఆల్ వాట్ దే కేర్ అబౌట్ ఇలాంటి ఈవెంట్స్ లోనే. సో ఈమె ఇలా స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. ఈమెయితే అసలు రోడ్డు మీద రావద్దు బ్రో. కుక్కలు అసలు చాలా డేంజర్. మన స్ట్రీట్ లో ఇలాంటివి వేసుకుంటే ఎలా ఉండదు అనేది. ఇది అవుట్ఫిట్ కాదు, ఇది డేంజర్ సింబల్ లా ఉంది. నర రూపం, రాక్షసుడు. టూ ఎలిండ్ ఉంది నాకు కూడా చూడాలి అనుకున్నాను నేను. అంటే తినడం ఓకే, ఇలా వేసుకుంటేనే ఏదో. ఈమెమొచ్చి మొక్కలు వేసుకుంది, ఆమె ఏమొచ్చి మొక్కలు వేసుకుంటే పర్లేదులే, కొంచెం నేచర్ లవర్స్ అనుకోవచ్చు. ఆమె ఎక్కడుంది? ఆవిడ మీద ఒక బాల్ వచ్చి ఇలా పడితే టకేషిస్ క్యాజిల్ లో బాల్ వేసుకొని పరిగెడతారు. ఎస్, దీస్ ఆర్ ద ఫోటోస్. ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్ అసలు ఈ పీసెస్ మీద? మనం చాలా వెనకబడిపోయాం బ్రో. ఇలాంటివి ట్రై చేయాలి మనం కూడా. నన్ను ట్రై చేయమంటే ఇప్పుడు నువ్వు ట్రై చేయాలి. ఇలా ఒక వీడియో చేయి బ్రో. నిజంగా ఒక డిఫరెంట్. ఇప్పుడు నిన్న మీమ్స్ లో వాడేస్తే మంచిదే కదా. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అవుట్ఫిట్ చూపిస్తా. ఓకే, చూసి సేమ్ కామెంటరీ ఇవ్వ. ఓకే, దిస్ ఈస్ లైక్ బీవీఎస్. ప్రతి మంత్ ఒక బీవీఎస్ జెట్స్ చేస్తా అనమాట. ఈ బీవీఎస్ జెట్స్ నీతోనే అవుతుంది. సూపర్. సో అఫీషియల్లీ దీస్ ఆర్ అవర్ సబ్స్క్రైబర్స్ అనమాట. మనం #BVS Reacts అని చెప్పి పెట్టి ఎవ్రీ మంత్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ట్రైనీ అవుట్ఫిట్స్ మెన్షన్ చేయండి, రియాక్ట్ అవుతాను, రేటింగ్ ఇస్తాను అని చెప్పి. సో అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తాం? 7.5. 7.5. సూపర్. మిగతా 3 పాయింట్లు ఎక్కడ బెటర్ అవ్వచ్చు? బికాస్ నాకు కూడా తెలుసుకోవాలని. ప్యాంట్ దగ్గర కొంచెం ఏదో కొంచెం మరి ఆ బాడీకి ప్యాంట్ మరి ఫిట్ అయిపోయి మరి స్కిన్నీ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. బూట్స్ మీద కూడా సాక్స్ ఒక్క సాక్స్ తో ప్రాబ్లం. వైట్ సాక్స్ వేస్తుంటే మస్తు ఉండేది. 8.5. సూపర్ సింపుల్. ఇది సూపర్ సింపుల్, కూల్, క్యాజువల్. ఇది కూడా క్యాజువల్ బాగుంది. మోస్ట్ ఆఫ్ ద మెన్ ఇవే ట్రై చేస్తారు కానీ ట్రస్ట్ మీ, ఇండియన్స్ ఇవే సూట్ అవుతుంది. 9. నువ్వు స్టార్టింగ్ చేసుకున్నావు కదా షర్ట్, అదే ఆ షర్ట్, ప్యాంటు, షూస్ కరెక్ట్ గా ఫిట్ దగ్గరగా పెట్టుకెళ్తే క్రేజీ ఉంటాయి. వాటికి అందం వచ్చేస్తుంది. హౌ మచ్? బాగుంది అంతా. 9. అయినా నాలో ఉన్న ఫ్యాషన్ గడ్ ఏం చూస్తారు తెలుసా? ఈ బ్లాక్ వాచ్, ఈ బ్రౌన్ షూస్ కి సెట్ అవ్వాలి. అబ్బా, బెస్ట్ మ్యాచ్ అవ్వాలంటారు. ఓకే. సో నాకు కూడా 9 out of 10. అయినా లుక్ అట్ హిస్ స్టైల్ అండ్ స్వైగ్. ఇది కొంచెం నాట్ క్యాజువల్ అవుట్ఫిట్ గా డ్రెస్సీ ఆప్షన్ కొంచెం ట్రై చేశారు. అది అచీవ్ చేసాడు కాబట్టి ఆ ట్రైకు ఏంటో ఎక్స్పెరిమెంటింగ్ మనం మార్క్స్. నైస్. ఇది కూడా చాలా మంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ట్రై చేయరు. అవును, బయట కింద ట్రై చేయరు అసలు. ఇప్పుడు పింక్ షర్ట్ వేసాం, అలాంటి షర్ట్ వేసి కింద బ్లాక్ వేసేద్దాం అనుకుంటా. వేసేద్దాం. వైట్ చాలా బాగుంది. వైట్ ఎంత లవ్లీగా చూపిస్తుంది మనోడిని.
చాలా ప్లెజెంట్ గా ఉంటది చూసే వాళ్ళకి కూడా. 9 out of 10 ఫర్ మీ. యా 9 out of 10 పక్కా. మొత్తం ఓవర్ సైజ్డ్. నైస్. ఇది 9 వర్. ఎడ్జీ ఫ్యాషన్ స్ట్రీట్ వేర్ ఫ్యాషన్ ఇది 10. మరి నువ్వు 10 ఇచ్చినోడు నువ్వెందుకు మరి ట్రై చేయవు నాకు అర్థం కాదు. ట్రై చేసేవాళ్ళు బాగుంది. ట్రై చేసావు ఓకే, కానీ ఐ వాంటెడ్ టు ట్రై దీస్ అవుట్ఫిట్స్. స్టార్స్ అంటే మామూలు ఉండకూడదు. అది కూడా మన ఫ్యాషన్ ఛానల్ వచ్చిన తర్వాత మొత్తం మన ఫ్యాషన్ వర్డ్స్ ఇదే అని చెప్పి ఉండాలి. మంచి నువ్వు నీలాంటి వాళ్ళు సజెస్ట్ చేస్తే పోతాం బ్రో. షూర్ లాస్ట్ 11 out of 10. 11 out of 10 మిస్టర్ అంకుల్ గారు. ఎస్ అసలు ఈయన చాలా రిలేట్ అవుతుంది తెలుసా. ఫుడ్ పెడుతుంది కదా మనకి. అది ఓజీ క్యారెక్టర్ అసలు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ స్కిట్స్. ఐ మీన్ అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ స్కిట్స్. మొన్న ఫ్లైట్ వీడియో పెట్టాయి కదా స్నాక్స్ అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేస్తావు అది. అవును. వా మైక్ ఇది పెట్టుకొని నీట్ గా. ఎవరు ఏం చూడలేదా పక్కన? ఉన్నాడు, పక్కన అంకుల్ ఉన్నాడు, ఎరగాలి అందరు ఉన్నారు. ఓకే చేస్తాం. నటుడికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి మనలోనే. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ డెఫినెట్లీ డోంట్ మిస్ లిటిల్ హార్ట్స్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్ ఆన్ September 5th. ఎస్ ఓకే. అండ్ లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్డ్స్ మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. అండ్ ఐల్ సీ యూ గైస్ in the next one. Bye-bye. Welcome back to Fashion Verge. Welcome back to Fashion Verge, my good looking and awesome gentleman. ఈ టైంలో ఎవరైనా కాల్ చేస్తే బాగుంది. అరే BMWలో ఉన్నారా? చాలా బట్టలు ఉన్నాయి బ్రో ఇందులో. ఫాస్టింగ్ కూడా వెళ్తున్నాయి. దీనిలో ఎక్కడ డబ్బులు ఉంటాయి బ్రో? మైక్ పడిపోద్ది జారా మోడల్. So this is not your personal choice, huh? ప్యాంట్స్ పర్లే చిరిగిపోయినట్టు ఉన్నాయి కానీ ఓకే.